టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజా ప్రయోజనాలు గద్దెకు అవసరం లేదని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాన్యుల భూములను రక్షించేదిగా కాకుండా భక్షించేదిగా ఉందన్న విజయవాడ సెంట్రల్ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల్లో భయం ఆందోళనలు నెలకొన్నాయని వెల్లడి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలన్న ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగమనే భయం జనాల్లో ఉందని వెల్లడి. కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల కష్ట నష్టాలు ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నారని ప్రశ్నించారు. గద్దెకు సొంత ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలాతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకున్న గద్దె రామ్మోహన్ తిరిగి ఓట్లు వేసిన ప్రజల ముఖం చూసి దాదాపు 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రత్యేకంగా కొండపై భాగాల్లో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని అన్నారు. కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల కష్ట నష్టాలు ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నారా అని అవినాష్ ప్రశ్నించారు. గద్దెకు సొంత ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదన్నారు. ఒకసారి నన్ను దీవించి అసెంబ్లీకి పంపండి, ప్రజా ప్రతినిధిగా మీకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని అవినాష్ హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు ఒక వ్యక్తి మీకు ఎలాంటి సహాయం చేయలేదు, పదవి లేకుండానే మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తానని గుర్తు చేశారు. ఈ ఎన్నికలో మీరు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 2వ డివిజన్లో ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటి ముందుకు వెళ్ళినా మాకు మౌలిక సదుపాయాలు, మెట్లు, రైలింగు, మంచినీటి పైప్ లైను, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, శానిటేషన్ మెరుగుపరుస్తాం కానివ్వండి, మాకు ఏది చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలుగా ఈ యొక్క కొండ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఎటువంటి కార్యక్రమాలు గారా చేయకుండా వదిలేస్తే ఈరోజు బాధ్యతగా కొండ ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈరోజు ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించి సంక్షేమ కార్యక్రమాలు గారా ప్రతి ఇంటికి గారు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, చేయూత, కాపు నేస్తం ఇలా అనేక పథకాలు మాకు వస్తున్నాయి. తప్పకుండా
అలాంటి పథకాలు మాకు ఇచ్చి సంక్షేమాన్ని మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పని ఈరోజు 2వ డివిజన్ ప్రజానీకం మొత్తంగా చెప్పడం చాలా ఆనందం. తెలుగుదేశం పార్టీకి ఈ డివిజన్లో డిపాజిట్గా రాదు. అంత బలమైన ప్రజానీకం, అంత బలమైన నాయకత్వం. ఈరోజు ఈ డివిజన్లో ఏదైతే ప్రజానీకం అందరూ గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంగా ఉండేవారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానీకం గారు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అన్నే ప్రసన్న గారు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. విజయవాడ సెంట్రల్ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నేతలతో కలిసి 29వ డివిజన్ మధురానగర్, సాయిబాబా కాలనీ, కొబ్బరితోట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాకపోకలకు అవకాశం కల్పించిన ఇంకా అసంతృప్తిగా మిగిలిపోయిన అండర్ బ్రిడ్జ్ పనులను బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాన్యుల భూములను రక్షించేదిగా కాకుండా భక్షించేదిగా ఉందని చెప్పారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకపోగా సొంత ఆస్తుల మీద ముఖ్యమంత్రుల బొమ్మలు, ప్రధానమంత్రుల బొమ్మలు వేసుకునే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక కొత్తది తీసుకొచ్చారు. ఈరోజు ప్రజల ఆస్తుల మీద మంత్రుల యొక్క బొమ్మలు ఎందుకు, ముఖ్యమంత్రుల బొమ్మలు ఎందుకు? ఆస్తులు వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళకేనో ఆస్తులు కట్టబెడుతున్నారు. చిన్న మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు మాత్రం ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు. ఎందుకు ఈ చట్టం? వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగమనే భయం జనాల్లో ఉందన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 24వ డివిజన్లో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వైసీపీ నేతలు వెంటరాగా ఆయన డివిజన్లో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా వైసీపీ పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తమ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. జగనన్న పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నని తిరిగి గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి, సంక్షేమం అమలయ్యాయని తెలిపారు. ప్రజలంతా జగన్ వెంటే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో 24వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి
చక్కటి స్పందన. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అనేక మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూ అయితేనే బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే మాట వస్తుంది. అందుకని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరెవరు కూడా రావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మేము మీకు ఓటేస్తాం, జగనన్న గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా సోదరమణి అనిత గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కూడా చేశారు. ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 నెలలలోపు ఈ డివిజన్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూడా అందరికీ కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులే దాని మీద విమర్శిస్తున్నారు. అంటే అతని మేనిఫెస్టో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐవి కృష్ణారావు గారు నిన్న మాట్లాడుతున్నారు, అలీమే గారి వాగ్దానాలు చేశారు, అందుకే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పని. అటువంటి మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాడట. సిగ్గుసెర ఉండాలి. నీ కూటమిలో ఉన్న నాయకులని నేను విమర్శిస్తున్నాను, నీ మేనిఫెస్టో చూసి నవ్వుకుంటున్నారు జనాలు కూడా. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులతోటి, కార్యకర్తలతోటి, గృహసారులతోటి అందరితో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. అందరూ ఒకటే చెప్తున్నారు, జగనన్న గెలిపిస్తాం, జగనన్న వస్తేనే మాకు పథకాలు వస్తాయి, జగనన్న వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా జగనన్న పరిపాలన వచ్చింది. ప్రజల యొద్దకే పాలన తీసుకొచ్చిన నాయకత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాలు కూడా జగన్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో ఎంపీ కేశినేని గారిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని, అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపిస్తామని మాటిస్తున్నారు. అలాగే వారు ఏదో సూపర్ 6 అని చెప్పిన వాగ్దానాలు ఏమున్నాయో అవి చెత్తపుట్టకే పరిమితం అవుతాయి. గతంలో 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేరలేదు. సింగపూర్ అన్నాడు, సింగపూర్ ఎవరికైనా కనపడుతుందా? ఎక్కడన్నా చేశాడా? ఎవరికి కనపడలే. అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడేదో నిరుద్యోగ వృత్తి అంటున్నాడు, అది కూడా ఎవరికి రాదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మణిమ్మ ఆధ్వర్యంలో పూర్ణానందపేట, సాయిబాబా రోడ్డు తదితర వీధుల గుండా పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను ఓట్లు అడిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు అడిగే హక్కు మా ఒక్కలకే ఉందని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఆసిఫ్ కేశినేని నానికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, మాజీ రాష్ట్ర చైర్మన్ తోలేటి శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, జిల్లా ఎస్సీ సేల్ చైర్మన్ శరత్ బాబు, కార్పొరేటర్ చలపతిరావు, నగర డివిజన్ నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ గారైన మణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చైర్మన్ గారైన లీడ్ క్యాప్ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. అలాగే మా కేశినేని నాని గారు, ఎంపీ గారైన అమ్మాయి శ్వేత గారు,
అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొని గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కరించి ఏదైతే సమస్యలు పూర్తి చేశామో ఆ సమస్యలను కూడా వివరిస్తూ మీ ఇంట్లో ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా మీకు ఇన్ని పథకాలు వచ్చినాయమ్మా అని వివరిస్తుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయ్యా మా ఇంట్లో ఈ పథకాలు వచ్చినాయి, జగనన్న మాకు ఈ పథకాలు ఇచ్చారు, మేము జగనన్నకే మద్దతుగా ఉంటాం, జగనన్నకే మేము తోడుగా ఉంటాం, మళ్ళీ ఆయనే రావాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే హారతులు పలుకుతున్నారు. జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలయ్యా, ఆయన వస్తేనేనయ్యా మా జీవితాలు బాగుపడతాయి, కావాలని చెప్పేసి దురుద్దేశంతో మా పెన్షన్లు ఆపిచ్చేశాడు చంద్రబాబు నాయుడు. మేము వృద్ధులం, మేము ఎలాగా బయటికి వెళ్ళి పెన్షన్ తీసుకోగలం అని నానా అవస్థలు పడుతున్నామయ్యా, ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదని చెప్తున్నారు. అదే జగన్ బాబు ఉంటే 1వ తారీఖు మాకు పెన్షన్ వచ్చేది. మరి ఈరోజు ఎవరు పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే దాఖలాలు లేవు. మేము మెడిసిన్స్ వేసుకోవాలి, మాకు అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీర్చుకునే విధంగా ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. అంటే వాళ్ళకి అమ్మా మీరు ఆలోచించండి, ఇది కేవలం చంద్రబాబు కుట్రతోనే చేసిన పని అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తున్నాం. తప్పకుండా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. అలాగే ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా 600 హామీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, అలాగే కరోనా కష్టకాలంలో తెలంగాణలో దాచుకొని ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హైదరాబాద్లో తలదాచుకున్నారు. కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి భరోసా కల్పిస్తూ కరోనా అయినా సరే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, అభిమానులు అందరూ ప్రజలకి భరోసాని కల్పిస్తూ ముందుకెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది అనేటువంటి సంకేతం ప్రజలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు ఆసిఫ్ గారు అయితేమి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కేశినేని నాని గారు మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి నేను ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆసిఫ్ గారి యొక్క అతి సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కూడా చెప్తానే ఉన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని. అందులో భాగమే ఆసిఫ్ గారి యొక్క నియామకం కూడా అని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆసిఫ్ గారు మరి ఈ నియోజకవర్గంలో 100% విజయం సాధిస్తారు అనే దానికి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇస్తున్నటువంటి ఆదరాభిమానాలే అని చెప్పదలుచుకుని. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ప్రతి ఇంటి తలుపు తడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడమే కాకుండా ఈ నియోజకవర్గంలో అతి సామాన్యుడైనటువంటి ఆసిఫ్ గారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారు. ఎందుకంటే అవతల నిలబడ్డటువంటి వ్యక్తి, ఇక్కడ జరుగుతుంది ఒక యుద్ధం. రోజు 35వ డివిజన్ మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారితో అలాగే చైర్మన్ రాజశేఖర్ గారితో గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేదింటిలో కూడా ఓన్ చేసుకుని మా బిడ్డ, మా జగన్ అన్న, మా జగన్ బిడ్డ, మా జగన్ మామ అంటూ సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టం కడుతున్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా
ఆయన సేవలు అందించి మరి ఈరోజు నవరత్నాలు ప్లస్కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది. అందుకే మీరు చూసుకుంటే కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ సొంత స్కీమ్స్ ఏవి కూడా ప్రవేశపెట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏదైతే వాళ్ళే గత 5 సంవత్సరాలుగా విమర్శించారో మళ్ళీ ఆ నవరత్నాల్లో ఈరోజు కాపీ చేసి కాపీ క్యాట్ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో మీ దాన్ని బట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ అనేది మీకు అందరికీ కూడా అర్థం అవ్వాల్సిన అలాగే చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కమ్యూనిటీస్ నుంచి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ఈరోజు పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మన ఆసిఫ్ అన్నను కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆసిఫ్ మా సొంతవాడు అనే ఒక ఫీలింగ్తో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసిఫ్ అన్నను గెలిపించుకోవడానికి ఈరోజు మా బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉన్నా కానీ ఆసిఫ్ అన్నకి ఎంత క్లీన్ ఇమేజ్ ఉంది, ప్రజాసేవకుడిగా ఎంత మంచి పేరుందని చాలా గొప్ప విషయం. ప్రతిపక్షాలు చూసుకుంటే ఈరోజు ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి బిజినెస్ పీపుల్ వస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయినా కానీ ఎంపీ క్యాండిడేట్స్ అయినా కానీ మీకు ఈరోజు చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ ఫైట్గా ఈరోజు ఇక్కడ విజయవాడ ఎన్నికలు అనేది మారినాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బిజినెస్ పీపుల్ వాళ్ళ సొంత స్వలాభం కోసం కూటమి తరపు నుంచి ఈరోజు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి సుధీర, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె హైమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గురువారం సాయంత్రం 3వ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి 39వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకున్న ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తానని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడలేని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా ప్రచారం గురించి చెప్పడానికి ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న అరాచక పాలన పోవాలని, మంచి పాలన రావాలని కోరుకుంటూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు. గద్దెకి స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఓటమి భయంతోనే దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అయ్యప్పనగర్ 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు కూడా జగన్ ప్రభుత్వమే వేసిందని వారు ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే దక్కిందని దుయ్యబట్టారు. 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాలనీల అభివృద్ధికి స్థానికుల ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పెద్దలు మాగంటి నవీన్ గారు ఒక ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సోదరులు రిజ్వాన్ గారు, డివిజన్ అధ్యక్షులు కలీం గారు, అదేవిధంగా ఇందిరా గారు, సుభాష్ని గారు, మహబూబ్ గారు, శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఖాళీ గారు, 12వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులు హరీష్ గారు కానివ్వండి, మహిళా నాయకులు నగర మహిళా అధ్యక్షులు సుభాష్ని గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 12వ డివిజన్లో దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ కానివ్వండి, నెహ్రూ రోడ్లు కానివ్వండి, కందిరీపురంలో ఉర్దూ స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా అశోక్ నగర్, రఘు గార్డెన్స్, ఎలమంచిలి వెంకయ్య రోడ్, ఏ ఏరియాకి వెళ్ళినా 12వ డివిజన్లో వీర్ సావర్కర్ రోడ్డు కానివ్వండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది. ఇదే ప్రాంతంలో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు ఉంటున్నారు. ఈరోజు తను చేయలేని పని చేతగాని తనంతో తన సొంత ఏరియాలో, తన సొంతంగా నివసిస్తున్న డివిజన్లో, అదేవిధంగా తన ఇంటి ఎదురుగుండా రోడ్డు గారు వేయలేని చేతగాని పరిస్థితుల్లో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈరోజు మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో, ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా దాదాపుగా 70 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. అన్ని కార్యక్రమాలు చేసాం, అంతమందికి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానివ్వండి, అన్ని కులాల వాళ్ళకి అండగా ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉందనుకున్న ప్రాంతంలో రోడ్లో గారా మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈసారి మా ఓటు మీకే అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఆ విధంగా ఈరోజు ప్రజానీకం మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి చేతకాల అభివృద్ధి చేస్తాం. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేతకాల, 10 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేతకాల. ఒక పక్క మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, రోడ్లు వేస్తుంటే, ఇంకో పక్క దాన్ని ఆపే. వైగా ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, ఆకృత్యాలు పెరిగిపోయాయని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్ట పోగు బసవరావు తెలిపారు. దాడులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నాపై ఉందని వారన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తర్వాత ఎస్సీ కమిషన్ ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ మేరకు అమలవుతుంది, దాడులను ఎంతవరకు అరికట్టాము అనేది ముఖ్యమంత్రి ఎస్సీ కమిషన్ సభ్యులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
5 కోట్ల మంది ప్రజానీకానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత జాతి సోదరిమణులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. నా పేరు కట్టిపోగు బసవరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్లో మెంబర్గా నేను 2 సంవత్సరాలు దాదాపు పనిచేయడం జరిగింది. తర్వాత నేను రాజీనామా చేసి ఈ కమిషన్ నుంచి బయటికి రావడం కూడా జరిగింది. నేను ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానంటే, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యా నేరాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి ఒక మానభంగాలు కావచ్చు, ఒక అవమానాలు కావచ్చు, ఒక హేళనలు కావచ్చు, వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని పోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె హైమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గురువారం 17వ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినాష్ గారు, అక్కగారు క్రాంతి గారు, నాని గారు, అమ్మాయి గారు ఇద్దరు కూడా తారక రామానగర్లో ఇవాళ మాతోటి వాళ్ళు కూడా తిరుగుతున్నారు, వాళ్ళతో మేము తిరుగుతున్నాం. మెయిన్ తారక రామారావు ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరదలు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే అందరు అడిగారు రిటర్నింగ్ వాల్ కట్టాలని. ఈ వాల్ అనేది అవినాష్ గారు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఈ వాల్ కట్టాలని ఒక దృక్పథంతో శంకుస్థాపన చేసింది అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓపెనింగ్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు. ఎందుకంటే చెప్పిన పని చేస్తామని కంపల్సరిగా ఎవరో చెప్తుంటారు అభివృద్ధి కాలేదని. ఈ రాణిగారి తోట, తారక రామానగరు, అదేవిధంగా కోటి నగరు, రణధీర నగరు మొత్తం కూడా 370 కోట్లు పెట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టి తారక రామానగర్ ప్రజలకు, రణధీర నగర్ ప్రజలకి, భూపేష్ గుప్తా నగర్, కోటి వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు. దాంతోపాటు కేశినేని నాని గారు కూడా ఇప్పుడు మన పార్టీలోకి వచ్చారు. ఆయన కూడా గతంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈ రాణిగారి తోట, తారక రామానగర్కి ఎవరు చేయలేని పని చేసింది అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలికి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడి సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 26వ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆదరించి
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని, కేశినేని నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని, కేశినేని నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 26వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నామండి. స్థానిక నాయకులందరూ కూడా చాలా బాగా సహకారం అందిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా, అట్లాగే కేశినేని నాని గారికి ఎంపీగా, ఇద్దరికీ కూడా ఓట్లు అడగటానికి వస్తూ ఉన్నాం. అందరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా చదువుకున్న వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే సామాజిక న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, తప్పనిసరిగా ఆయనకు మేము ఓటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఎగువ మధ్య తరగతి వారు, ఈ దిగువ మధ్య తరగతి వారు, నిరుపేద వారికి ఈ పథకాలు, ఈ ఆసరా ఇవన్నీ వస్తున్న మూలన ఇళ్లలో పనికి రావట్లేదు, వీళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చుని ఉంటున్నారు. ఇట్లాంటి ఒపీనియన్ని ఫామ్ చేసుకుని ఉన్నారు. బట్ చాలా వరకు చదువుకున్న వారందరూ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామము, సామాజిక న్యాయం అనేది కావాలి అందరికీ కూడా అని అంటూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ ఏరియాలో కూడా గత 3 సార్లుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ డివిజన్ కార్పొరేటర్లుగా ఎన్నికై ఉన్నారు, పెద్దగా ఏమీ పనులు చేసిన దాఖలాలు లేవు. కొన్ని రోజుల నుంచి మన మల్లాది విష్ణు గారు కానీ, నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 నెలల నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ చాలా బాగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, పనులు చేయించుతున్నారు. 26వ డివిజన్ అంగిరేకుల గొల్లబొమ్మ గారి ఆధ్వర్యంలో నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ని, మరియు కేశినేని నాని గారు వాళ్ళ మిస్సెస్ పావని గారితో కలిసి అందరినీ ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వారు 3 తడవలుగా ఉన్నారు, కానీ ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఏమీ జరగలేదని చెప్పి చాలామంది జనాలు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ఇన్ఛార్జింగ్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే చాలా వరకు దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఇలా చేస్తామని చెప్పేసి చెప్పారు. చాలా వరకు డ్రైనేజ్లో అవన్నీ చాలా ప్రాబ్లం ఉంటే అదంతా క్లియర్ చేశారు. రోడ్లు కానీ అన్నీ పరిశుభ్రత కానీ, రోడ్లు వేయించడం కానీ చాలా వరకు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు అని చెప్పేసి అందరూ గంట పదాయించి చెప్తున్నారు. మేము వారి వెంటే ఉంటాము, శ్రీనివాస్ గారితోటే ఉంటాము, నాని గారిని మళ్ళీ గెలిపిస్తాము, జగనన్నని గెలిపించుకుంటాము, శ్రీనన్నని గెలిపించుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం కలెక్టర్ ఢిల్లీరా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొసీడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులకు 7 నియోజకవర్గాల్లో 4వ తేదీ, 6వ తేదీలో కొంతమందికి శిక్షణ ఉంటుందని అన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఫెసిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎఫెక్టివ్గా చేరింది. అయితే మరొకసారి పీఓ, ఏపీఓ ట్రైనింగ్స్ లొకేషన్స్ మారాయి కాబట్టి, అండ్ ఓపీఓలు, పోలింగ్ పర్సనల్, ఇతర వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి రారు కాబట్టి, సో ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము, ఇతర జిల్లాల్లో ఓటు ఉండుంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసుకుంటామన్నది మరొకసారి మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది మా ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అందరూ పోలింగ్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, ఇతర అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ పోలీస్ పర్సనల్స్కి, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, అదర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు, అందరికి కూడా మొదటిగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు వీళ్ళిద్దరికీ కూడా మనము 7 నియోజకవర్గాల్లో 4వ తారీఖున కొంతమందికి, 6వ తారీఖున కొంతమందికి ఉదయము పూటల మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడే ఎక్కడైతే మనకు ట్రైనింగ్ ఇస్తామో అదే ప్లేస్లో మధ్యాహ్నం నుండి
మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు అనేది ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంకు మీరు వెళ్ళారంటే ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉండదు. ఎందుకంటే రెసిడెన్స్ ఎక్కడైతే ఉందో రెసిడెన్స్ కానిది మీకు అలాట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగానే మేము బ్యాలెట్ అనేటువంటి ముందుగానే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళినటువంటి పీఓలు ఏపీఓలు ఎంతమంది ఆ నియోజకవర్గంకి వెళ్ళారు, ఏ ఏ నియోజకవర్గాల నుండి అక్కడికి వెళ్ళారు, వాళ్ళంతా కూడా ఫామ్ 12 ఇప్పటికే ఇచ్చున్నారా లేదా, ఫామ్ 12 ఇచ్చుంటే ఎనెక్సర్ 4లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఎంత, అదంతా చూసుకొని అక్కడే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరుకి ఇటు మైలవరం నుండి ఒక 30% వెళ్ళారు, పక్కనుండేటువంటి విజయవాడ వెస్ట్ నుండి ఒక 30% వెళ్ళారు, విజయవాడ ఈస్ట్ నుండి ఒక 40% వెళ్ళారే అనుకుందాం. సో ఈ 30% అండ్ 40% మైలవరంకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ అండ్ ఎలాగా పోస్టుల పీసీకి కావాల్సిన బ్యాలెట్ అన్నిటికీ ఒకటే. కాబట్టి ఈ 30 మంది ట్రైనింగ్ అటెండ్ అయ్యేది తిరువూరు కాబట్టి తిరువూరులోనే ఆ రోజు ఓటు వేసుకోవడానికి మధ్యాహ్నం వెసులుబాటు అనేటువంటిది ఏర్పాట్లు చేస్తాము. అది మైలవరం వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, అది లేకపోతే విజయవాడ వెస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, లేకపోతే విజయవాడ ఈస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా. సో ఆ పీఓలు ఏపీఓలకి ఇది క్లియర్గా ఉంది. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి అల్లుడు కాజా రఘునాథం, సాయి అశ్విత తదితర కుటుంబ సభ్యులు 25వ డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి అంకమ్మతల్లి గుడి దగ్గర, అగ్రహారం ఏరియా తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా, 25వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా, 25వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లో వెల్లంపల్లి గారి ఫ్యామిలీ ప్లస్ కేశినేని గారి ఫ్యామిలీ అందరం గడప గడపకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మాకు మంచి స్పందన రావడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాలంటీర్ వ్యవస్థని ఆపేసి అవ్వాతాతల్ని పెన్షన్ ఇవ్వకోకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మేము ప్రతి ఇంటికి వెళ్తే అమ్మ మాకు ఈ 2 నెలల కాలంలోనే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, మళ్ళీ మాకు జగనన్నే కావాలి, మా ఇంటి పెద్ద కొడుకు మా జగన్ గారే అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయనకే మేము ఓటేస్తాము, మళ్ళీ వాలంటీర్ అందరూ కూడా మా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్స్ కూడా కలిపి అని చెప్పడం జరిగింది. మరి ఏ పథకం పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 98% అమలు చేశారు. వాళ్ళు అయితే ఏ పథకము మేము చేసామని చెప్పడమే లేదు. వాళ్ళు చేస్తే కదా వాళ్ళు చెప్పడానికి, వాళ్ళ రాజకీయం కోసం ఏదో ఎలక్షన్స్ ముందు చెప్పడము, ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. అందుకని ప్రజలు ఎవరు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. అందుకనే మాకే ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్ 25లో ప్రచారాలు జరిగినాయండి. చాలా మంచి స్పందన వచ్చింది అందరి దగ్గర నుంచి. మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి గారికి అండ్ మన ఎంపీ గారు కేశినేని నాని గారికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇక్కడ అందరూ కేశినేని నాని గారు చేసిన డెవలప్మెంట్స్ గురించి బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆయన కట్టిన 3 ఫ్లైఓవర్లు కానివ్వండి, ఆయన టాటా ట్రస్ట్తో చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పనులు కానివ్వండి, ఇంకా వాటర్ ట్యాంకర్స్ కట్టియటం, వాటర్ టవర్ కట్టియటం అన్నీ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈసారి కూడా వెల్లంపల్లి గారికి ఇంకా కేశినేని నాని గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చి తప్పకుండా జగన్ అన్నని మళ్ళీ పాలనలోకి తీసుకొస్తారండి. అవ్వాతాతల ఇబ్బందులకు కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే, బాబుతో తస్మత్ జాగ్రత్త అని సజ్జల రామకృష్ణ అన్నారు. మళ్ళీ 4000 ఇస్తానని అబద్ధపు హామీలు ఇస్తున్నాడు. కొన్ని వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్ అంటున్నాడని హెచ్చరించారు.
మరోపక్క వాలంటరీ వ్యవస్థను అడ్డుకొని చంద్రబాబు నాయుడు టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డతో కలిసి పింఛన్లు ఇంటి వద్దకు అందకుండా చేశాడని చెప్పారు. బ్యాంకు ద్వారా డబ్బు పంపిణీ చేయమని ఈసీకి సలహాలు ఇస్తారు. అవ్వాతాతలు ఆపసోపాలు చూసి మాకు సంబంధం లేదని మాట మారుస్తాడు అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రంలో అవ్వాతాతలు ఇబ్బందులు పడడానికి కారణం చంద్రబాబు మాత్రమే అని అన్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే జీవితాలతో చెలగాట మాడుతాడని ఆయన హెచ్చరించారు. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్లకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు. ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళు మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా. ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటారు కదా. నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు. మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా. వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచీలు అన్ని ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గడ్డ రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజా ప్రయోజనాలు గడ్డకు అవసరం లేదని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాన్యుల భూములను రక్షించేదిగా కాకుండా భక్షించేదిగా ఉందన్న విజయవాడ సెంట్రల్ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల్లో భయం ఆందోళనలు నెలకొన్నాయని వెల్లడి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలన్న ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగమనే భయం జనాల్లో ఉందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.